మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు బ్యాలెన్స్ అయింది? మీకు ఎంతవరకు మీరు దాన్ని ఫుల్ స్కేల్‌లో దాన్ని చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం లభించింది క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అంటే అండి వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక కూడా రకరకాలుగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. సో, ఈ రియాక్షన్ మాత్రం నా పర్సనాలిటీకి నా పర్సనల్‌గా ఫీల్ అయ్యే దానికి క్లోజ్‌గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో, దట్ ఎమోషన్ అన్నీ కూడా దానికి నా ఆహ్, పర్సనాలిటీకి ఒరిజినల్ క్యారెక్టర్‌కి ఎలా కొంచెం క్లోజ్‌గా ఉంది అని అనిపిస్తుంది. బట్ నాట్ ఎంటైర్‌లీ కొంచెం ఫిల్మీగా, కొంచెం సినిమాటిక్‌గా కొంచెం ఉండొచ్చు. బట్ కానీ ఒక ఎమోషన్ మాత్రం ఇస్ వాట్ నార్మల్‌గా ఫీల్ అవుతాము అనేది మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది ఈ సినిమా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్‌గా మీరు ఒక సాధారణ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హీరోయిన్ అండ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్ మీద మీరు ఒక సాధారణ గృహిణిగా హౌ విల్ యూ అడ్రెస్ దట్ జనరేషన్ అబౌట్ ఇట్ అండి? జనరేషన్ అంటే అండి రకరకాల అందరూ ఇలాగా ఏం లేరు. అంటే చాలామంది ఈ జనరేషన్‌లో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారు. దే నో ఎవ్రీథింగ్. మనం యాక్చువల్లీ నా టైంలోనే ఇంకా ప్రిపేర్డ్‌గా లేము. మాకేం చేయాలో తెలీదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఏమి సాధించాలి, నేను చదువుతానా, లేకపోతే సినిమాకెళ్తానా, లేకపోతే స్పోర్ట్స్‌లోకెళ్తానా అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎవ్రీవన్ హాస్ ఎ క్లారిటీ వాట్ దే వాంట్ టు డూ. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఉండట్టుగానే డీవియేట్ అవుతూ ఉండొచ్చు. సో, ఆ డీవియేషన్‌లో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం అది కూడా అడ్రెస్ ఒక పాయింట్‌లా ఇలా చూపించామంతే సినిమాలో. ఓకే. బట్ అందరూ ఇలాగే ఉన్నారు. జెన్‌జీ కిడ్స్ అందరూ ఇలాగే ఉన్నారని ఏం లేదు. సార్ జగపతి బాబు గారు, ఇప్పుడు మీరు ఇన్ జనరల్‌గా మీరు క్యారెక్టర్ చేయండి, హీరో చేయండి, ఏది చేయడానికైనా రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్‌కి మీకు ఆ ఎపీల్, థియేట్రికల్ ఎపీల్ చాలా స్ట్రాంగ్. అది కంటిన్యూ అవుతుంది ఇక్కడ అన్‌పెర్టర్బ్డ్. ఇప్పుడు మీరు హీరోగా చేయడం, తర్వాత మళ్ళీ నెగెటివ్ క్యారెక్టర్‌లో కూడా చాలా స్ట్రాంగ్ సక్సెస్‌లు మీకు రావడం, మళ్ళీ పెద్దిలాంటి క్యారెక్టర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక క్యారెక్టరు ఇద్దరు ఓకే. అమ్మాయి చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్‌లో మధ్యలో హీరోలాగా ఉంది క్యారెక్టర్ మళ్ళీ. హౌ ఆర్ యూ? మీరు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటండి? ఈ క్యారెక్టర్‌కి మీరు తగ్గారా ఈ క్యారెక్టర్‌లో ఒదగడానికి? లేకపోతే వాట్ ఆర్ యువర్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇన్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ జగపతి బాబు గారు? గుడ్ వన్ నాగేంద్ర, అండ్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్గా ట్రైలర్ గురించి చెప్పినందుకు. నువ్వు ఒక్కడే చెప్పావు. అవును, అందరూ కలిసి పాపం మన కర్ణాటక పిల్లల్ని వెలేసారు ఏంటి? ఎవరు ఏం అడగట్లేదు తను. అడుగుతాను, మిమ్మల్ని అడిగాక అడుగుదామని. మన పిల్లే, కర్ణాటక పిల్లే ఉంది మన మ్యాన్ గర్ల్ అంటే. అదే కాదు, లయాలో మీకు డిఫరెన్స్ ఏముంది ఇంతకు ముందుకి ఇప్పటికి? ఏమీ లేదు, ఏం లేదు. అప్పుడు మాట్లాడేది కాదు, ఇప్పుడు వాగుతూనే ఉంది. అది ఇప్పుడు అది తేడా. వదలకుండా మాట్లాడు. చిన్న పాయింట్ పెట్టుకుని పెద్ద స్టోరీ చెప్తుంది, చాలా ముద్దుగా చెప్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యా, వాట్ ఈస్ ద క్వశ్చన్ నాగేంద్ర? అదే మీరు మీ దాన్ని ఏమంటారు, మీ క్యాన్వాస్ బాగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు ఏదో మీరు శుభలగ్నం చేసినప్పుడు జగపతి బాబు కాదు. హీరోలుగా హిట్లు ఉన్నాయి, నెగిటివ్ క్యారెక్టర్లో హిట్లు ఉన్నాయి, ప్రతి యాంగిల్లోని మీరు హిట్లు, మీ ఇమేజ్ ఎలా ఎన్హాన్స్ అవుతూ, మీ స్పాన్ ఎన్హాన్స్ అవుతూ వచ్చింది. ఆడియన్స్లో నౌ టుడే పీపుల్ కెన్ లుక్ ఎట్ యూ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఇది మళ్ళీ ఇద్దరు అమ్మాయిల మధ్య హీరోలాగా కనిపిస్తున్నది. సో దీనికి మీరు ఎంత హోంవర్క్ చెయ్యకపోతే ఇట్ కెనాట్ బి రియల్లీ వెరీ ఈజీలీ డన్ అని నా ఫీలింగ్. మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి దీని మీద? మళ్ళీ పాత రోజుల్లో ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. దో దెర్ ఇస్ నో, ఐ మీన్ కథలోకి వెళ్ళలేం కానీ దెర్ ఇస్ అ ట్విస్ట్, కాబట్టి ఆ ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్, క్యారెక్టరైజేషన్గా నాది గొప్ప క్యారెక్టరైజేషన్ కాదు ఇది. అంటే మోర్ డామినేటింగ్ ఇస్ రితిక అండ్ దెన్ లయ, దెన్ ఓన్లీ మై క్యారెక్టర్ విల్ కమ్. మోర్ డొసైల్ క్యారెక్టర్ అవుతుంది అది. ఓకే. సో దే హావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దట్ బిఫోర్, శుభలగ్నం అన్ని. దట్స్ వాట్ ఐ ఆస్క్. యా, సో అది అంటే అయినా కూడా ఫైనల్గా కథ సక్సెస్ అవ్వాలి, నేను కాదు సక్సెస్ అవ్వాల్సింది. సో కథ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేయటం జరిగింది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, బికాజ్ ఇందాక చెప్పినట్టు ఐ విల్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్ ఈ ఫిల్మ్లో. జనరలీ ఇన్ ఎనీ ఫిల్మ్
ఓకే. ఇన్ ద ఇండస్ట్రీ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే. అంటే మీరు డసైల్‌గా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్తున్నారు. బట్ వెన్ పీపుల్ కమ్ టు థియేటర్ వదలా చూడడానికి వచ్చినప్పుడు 'జగపతి బాబు' విల్ బి ది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. హీరో ఎవరంటే నాదే అంటారు కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. అక్కడ మీ క్యారెక్టర్ ఎంతవరకు స్కోర్ చేస్తుంది సినిమాకి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్ విల్ స్కోర్. అంటే ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నేను చేస్తున్నా కాబట్టి నాది పెంచాలనేది ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. బికాస్ మూవీస్ ఆర్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడి. అందరూ పండాలి, ఎవరిది డామినేట్ చేసినా తప్పులేదు, కానీ సినిమా పండాలి, కథ పండాలి. కథే ఫస్ట్ హీరో, తర్వాతే హీరో. అదే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కానీ ఈ కథను కానీ మీరు అతనికి చెప్పి వర్క్ చేయించారు అన్నది కదా ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. దానిలో మీరు ఎందుకు మీకు ఈ పాయింట్ అంత బాగా కనెక్ట్ అయ్యింది? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు రియల్లీ ఎక్సెల్ త్రూ దిస్ కంటెంట్ అన్నదానికి మీ తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? హోపే అంతే. ఇటువంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఆడుతుందనేది ఒక హోప్. ఓకే. ఇట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద సబ్జెక్ట్. జానర్ ఆఫ్ ది డే? నో జానర్ ఆఫ్ ద డే అని నేను పెద్ద స్టేట్మెంట్ చెప్పను, కానీ ఈ సబ్జెక్ట్కి ఓకే. దట్ కైండ్ ఆఫ్ ఎ జానర్. ఓకే.